నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక ఇల్లు తీసుకొచ్చారండి. ఇది వచ్చేసి రీసేల్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. నా వీడియో స్టార్ట్ చేసి చిన్న కోరిక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లండి, అలా చేయకండి ప్లీజ్. మరి రిక్వెస్ట్ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మరి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి, నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. 160 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. డైమెన్షన్ వచ్చేసి 24 రోడ్ ఫేసింగ్ అండి. లోపలికి వచ్చి 60 ఇచ్చాడు. మనకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ G+1 పర్మిషన్ ఉంది, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అండి. మంచి లొకేషన్లో ఉందండి. చుట్టుపక్కల హౌసెస్ కూడా అండి. మనకి ఇక్కడ చూడండి, చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ అన్ని హౌసెస్ ఉన్నాయండి. చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. అపార్ట్మెంట్ ఈ ఇంటికి చుట్టుపక్కల వచ్చేసి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. మన బంగారు మైసమ్మ టెంపుల్ కూడా చాలా అంటే చాలా దగ్గర అండి. మనకి వచ్చేసి చుట్టుపక్కల విషయానికి వస్తే అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్, స్కూల్స్, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ఇంటికి చాలా దగ్గర అండి. బంగారు మైసమ్మ టెంపుల్ కూడా చాలా దగ్గర. ఇది వచ్చేసి మనకి 5 years ఓల్డ్ హౌస్ అండి. చూడండి, హౌస్ కూడా చాలా బాగుంది. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ అండి. రెనోవేషన్ చేయాల్సిన అవసరం లేదు, పెయింటింగ్ ఒకటి వేయించాడు. మళ్ళీ ఒకసారి చూడండి, ప్రజెంట్ మనం లోపలికి ఎంటర్. మన కార్ పార్కింగ్ బయట కూడా పెట్టుకోవచ్చు, లేదంటే లోపల కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. కనిపించిన కార్ పార్కింగ్ ఏరియా. చూడండి, పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. మనకి పార్కింగ్ కూడా బాగుందండి. ప్లేస్ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. ప్రజెంట్ రెంట్ వస్తుందండి, రెంటర్స్కి ఇచ్చాడు. ఇది హౌస్ వచ్చేసి రెంట్ కూడా వస్తుంది. ప్రజెంట్ రెంటర్స్కి ఇచ్చేసండి, రెంట్ కూడా వస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, రెంట్ కూడా వస్తుంది దీనికి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి. గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చాడు. ఇదంతా స్టెప్స్ ఏరియా అండి. దాని పక్కనే ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది. చూడండి, ప్రజెంట్ మనం సెట్ బ్యాక్లో విషయానికి వద్దాము. ఇంకో విషయం ఏంటంటే బోర్ కనెక్షన్ ఉంది, సంపు కూడా ఉందండి. ఇక్కడ సంపు ఉంది, బోర్ కనెక్షన్. ప్రజెంట్ సెట్ బ్యాక్లో వద్దాం. ఇదంతా సెట్ బ్యాక్ విషయం అండి. సెట్ బ్యాక్లో ఉన్నాము. చూడండి, ఇదంతా సెట్ బ్యాక్ అండి. కనిపించేది సెట్ బ్యాక్. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. మన వాష్రూమ్స్ ఏమైనా జామ్ అయినా కూడా ఇది కూడా ఉందండి. మనకి ఇంటి ముందు సీసీ రోడ్ కూడా ఉందండి. సీసీ రోడ్, డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి. ఏం టెన్షన్ లేదు. మన సెట్ బ్యాక్లో ఉన్నాం. చూడండి, ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. మన ప్రాబ్లం ఉన్నా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు డ్రైనేజ్ కనెక్షన్స్ అని. ఇక్కడ ఏం డ్రైనేజ్ కనెక్షన్స్ ఏం ప్రాబ్లం కాదు. మనకైతే ఇల్లు అయితే మంచి క్లియర్ టైటిల్ అండి. FTPL బఫర్స్ అలాంటి ఏంలో క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మన క్లియర్ టైటిల్, ఇంటి ముందు సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్, ఇంటికి వాటర్ కనెక్షన్ లైన్ కూడా ఉందండి. ప్రాబ్లం ఉండదు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ దగ్గర ఇదంతా చూడండి, మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. పైన ఫాల్ సీలింగ్ మామూలు నార్మల్ ఇచ్చారండి. చూడండి, ప్రజెంట్ వచ్చేసి ఇది ఎంత మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. డోర్ కూడా చాలా మంచి విశాలమైన డోర్ ఇచ్చారు. ఇండియన్ టేక్ డోర్ ఇదంతా చాలా బాగుంది. రిక్వైర్మెంట్ మంచి డోర్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయితే మెయిన్ ఎంట్రన్స్లో ఉండి ఏమంటారు ఫాల్ సీలింగ్ వర్క్ అండి. చూడండి, ఫాల్ సీలింగ్ వర్క్ చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా హాల్ వర్క్ అండి. ఇదంతా హాల్ వర్క్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ వస్తుంది. చూడండి, హాల్లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి మనం మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి బాగుందండి. ఎటువంటి క్రాక్స్ లేకుండా. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. ఇక్కడ నుంచి మన డైనింగ్ హాల్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి, డైనింగ్ హాల్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా ఇక్కడ వచ్చేసి టీవీ షెల్ఫ్ ఇచ్చారు. టీవీ షెల్ఫ్, దీని బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్, పూజ గది కూడా ఉందండి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అంటే, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ప్రజెంట్ ఇది వర్క్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. వర్క్లో కూడా కాంప్రమైజ్ కావాలండి. ఎంత డైనింగ్ హాల్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. వాళ్ళు రెంటర్స్ వచ్చారు, మొన్న వచ్చారండి. ఇంకా సామాన్లు అలానే ఉన్నాయి, మీరు ఏమనుకోవద్దు, నార్మల్గా చూపిస్తున్నాను. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఉందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా. బెడ్రూమ్స్ చాలా పెద్దగా ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు. ఎటువంటి క్రాక్స్ లేకుండా. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి. బెడ్రూమ్ సైజు ఒక సింగిల్ డబుల్ కాట్ మంచం కూడా పడుతుంది. దీంట్లో సింగిల్ కాట్ అన్న డబుల్ కాట్ అన్న వేసుకోవచ్చండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా షెల్ఫ్ కూడా ఇచ్చి ఇక్కడ లో రూఫ్ కూడా ఇచ్చాడండి. డోర్స్ కూడా బాగున్నాయి. ఇది వచ్చేసి ఇండియన్ వెస్టర్న్ బాత్రూమ్ అని వస్తుందండి. ఇండియన్ బాత్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇదంతా అది వచ్చేసి కిచెన్, పూజ గది వచ్చి. ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఎంత మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోకి మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇంకా వీళ్ళు
సామానిక సెట్ చేసుకోలేదు, అందుకే ఇలా ఉంది. ఓకే అనుకుంటే ఏమంటారు, మంచిగా నీట్గా కొద్దిగా ప్రజెంట్ రెంట్ అయితే వస్తుందండి మనకి, అందుకే వాళ్ళు అలా వదిలేశారు. మంచిగా నీట్గా ఉందండి మనకి. చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్ బాత్రూమ్, వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. దీని పక్కన వచ్చేసి మనకి పూజ గది కూడా ఇచ్చారు ఇక్కడ. దీని వెనకనే ఇదంతా పూజ గది అండి మనకి. ఇది వచ్చేసి కిచెన్ వర్క్ అండి మనకి. కిచెన్లో ఉన్నాము, ఇదంతా కిచెన్ అండి మనకి. మీకు కిచెన్ చూపించాను, పూజ గది చూపించాను, ప్లస్ హాల్ చూపించా, డైనింగ్ హాల్ చూపించా. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించా, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మనం టెరెస్ పైకి వెళ్దాం, టెరెస్ పైన వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దామండి, టెరెస్ పైన వ్యూ ఇద్దాము. వచ్చేసి ఇప్పుడు మనం పైకి వెళ్దామని టెరెస్ పై నుంచి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. చూడండి, మనకి ఇది మన స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి ఈజీగా. లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి మనకి. ఇవాళ వర్షం పడుతుంది, అది కాకుండా చూడండి మనకి పిల్లర్ కన్స్ట్రక్షన్ 2 ట్యాంక్స్ ఉన్నాయి. ఒకటేమో బోర్ వాటర్కి, ఒకటి మంజీరా వాటర్ కండి మనకి. లొకేషన్ విధంగా చూడండి, మాకు అర్థమైపోతుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి, మనకి ఇల్లు కూడా ఉన్నాయండి, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అది కాకుండా స్కూల్స్, ఇంటర్నేషనల్ కాలేజ్ కూడా చాలా దగ్గర అండి మనకి. బోడుప్పల్ బంగారు మైసమ్మ టెంపుల్కి రన్నింగ్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర అండి. ఇది వచ్చేసి మనకి 160 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్, 5 years ఓల్డ్ అండి. డైమెన్షన్ వచ్చేసి 24x60 డైమెన్షన్ సైజ్, G+1 పర్మిషన్ ఉంది, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. ప్రైస్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నాను అండి. 1,10,00,000 చెప్తున్నాను. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి.